హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్జేస్ వరల్డ్. ఈరోజు సింపుల్ మనీ సేవింగ్ టిప్స్ నేర్చుకుందామండి. నాకు తెలిసిన ఒక 2 టిప్స్ షేర్ చేస్తానండి మీతోటి. ఇప్పుడు మీరు చూస్తున్న అమౌంట్ మా పాప డిబ్బీ అమౌంట్ అండి. మేమైతే డిబ్బీ అంటాం. మీరేమంటారో కామెంట్ చేసేయండి. ఇది మా పాప డిబ్బీ అమౌంట్ అని చెప్పాను కదండీ. అయితే ఎవ్రీ ఇయర్ మా పాప బర్త్డే రోజు ఒక చిన్న డిబ్బీ కొనిస్తామండి తనకి. కొనిపించేసి కొంత అమౌంట్ వేసుకోమని తనకు చెప్తాం, మేము వేస్తాం. అలానే తనకి ఇచ్చిన పాకెట్ మనీలోనే కొంత అమౌంట్ తను సేవ్ చేస్తుందండి. మేము మాకు తోచినంత అందులో వేస్తుంటాం. మా దగ్గర 10 ఉంటే 10, 20 ఉంటే 20 అలా సేవ్ చేస్తామండి. అది ఎంత చిన్న అమౌంట్ అయినా మనకు అదొక హ్యాపీనెస్ని ఇస్తుందండి. నేనైతే ఎస్పెషల్లీ ఈ అమౌంట్ గోల్డ్ కొనడానికే యూస్ చేస్తానండి మా పాపకి. ఎవ్రీ మంత్ మా పాపకి పాకెట్ మనీ కింద వాళ్ళ తాతయ్య గారు 500 ఇస్తారండి. ఆ అమౌంట్ కూడా మేము ఇందులోనే పెట్టేస్తాము. సో ఇవి మేము ఎప్పుడైనా గోల్డ్ తీసుకోవాలి అన్నప్పుడు ఈ అమౌంట్ మాకు హెల్ప్ అవుతుందండి. ఇవి వచ్చేసి ఎలా అయితే మేము బర్త్డే మంత్ వేస్తామో మళ్ళీ ఆ బర్త్డే మంత్ అప్పుడే తీస్తామండి అమౌంట్ కూడాను. ఇలా మీలో ఎవరైనా చేస్తారో కామెంట్ చేయండి. అలాగే సెకండ్ టిప్ వచ్చేసి ఈ అమౌంట్ని మనము పిల్లల యూసేజ్కి వాడుకోవచ్చు, లేదా వాళ్ళ ఫీకి, ఇంకా తన ఖర్చులకి అలా వాడుకోవచ్చండి. మనీ సేవ్ చేయడం అనేది ఎప్పుడు కూడా గుడ్ థింగ్ అని నేను నమ్ముతానండి. అదే రేపటి రోజు మనల్ని కాపాడిద్ది. అలాగే మీరైతే మనీ ఎలా సేవ్ చేస్తారో కూడా చెప్పండి. ఈ టోటల్ అమౌంట్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? కామెంట్ చేసేయండి. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.